యెరూషలేము గోడలు కడుతుండగా మధ్యలో పారిపోవచ్చునా? పనివారు సిద్ధపడుతూ ఉండగా, ప్రార్థనలో కూర్చోబెడుతుండగా, వాక్యం చెప్తూ ఉండగా, వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఇప్పుడిప్పుడే భక్తిలోకి వస్తున్నారు, ఇప్పుడిప్పుడే మారుమనసు పొందుతున్నారు, ఇప్పుడిప్పుడే పరిశుద్ధంగా ఉంటున్నారు, ఇప్పుడిప్పుడే ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడిప్పుడే వేకుజామున ప్రార్థనలు స్టార్ట్ అయినాయి, మధ్యలో వదిలిపెట్టి ఇప్పుడే వాళ్ళు నమ్ముకున్నారమ్మా. ఎలా ఉన్నారు వీళ్ళు? ఎలా ఉన్నారమ్మా చెప్పండి? పిందెలాగున్నారు ఇప్పుడు, రేపో మాపో పండైపోతారు. అంటే అర్థమేంటి? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను మీకు స్టార్టింగ్లో? ఇప్పుడు ఆపేస్తే లోకంలో కలిసిపోతారు. కాబట్టి అందుకోసం రాలా నేను. గుర్రం ఎక్కి, ఓడెక్కి, మా మిషనరీస్ అంటున్నారు మేము ఫ్లైట్ ఎక్కి, షిప్ ఎక్కి, ట్రైన్ ఎక్కి వేల కొలది మైళ్ళు ప్రయాణం చేసి వచ్చింది పారిపోవడానికి. దావీదు సింహం వచ్చింది, దావీదు ఎలుగుబంటి వచ్చింది, పారిపో. వెరీ గుడ్, మంచి ఆలోచన, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించావు, మంచి ఇన్ఫర్మేషను అందించావు. గొర్రెపోతే నా ప్రాణం నేను రే ఏడకరా బయలుదేరుతున్నావు అని అడిగాం అనుకో దావీదుని ఏమంటాడు తెలుసా? ఇంటికా? వెరీ గుడ్ అంటే ఇంటికి కాదు, గొర్రె పిల్లను పట్టికలు ఎలుగుబంటి ఎక్కడుందో చంపడానికి. నా ఎదురుగా వచ్చింది అనుకో చెట్టు ఎక్కడానికి కాదు, నా ఎదురుగా వస్తే చెట్టు ఎక్కడానికి కాదు, దాని మీద దూకడానికి, దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని విడిపించడానికి. పారిపో అంటే దావీదు అంటాడు, నా వంటి వాడు గొర్రె నా వైపే చూస్తుంది, మేక నా వైపే చూస్తుంది, నా ప్రాణ ప్రియుడు, నా కాపరి నన్ను ఏ విధంగానైనాను రక్తాన్ని ఓర్చి ప్రాణాన్ని బలిపెట్టి, ఇంకా చెప్పాలంటే బలమైన చేతులతో నన్ను విడిపిస్తాడు అని గొర్రె పిల్ల ఆశగా చూస్తుంది, మేక పిల్ల ఆశగా చూస్తుంది. నన్ను కొండలెక్కించిన నా కాపరి, లోయల్లో తిప్పిన నా కాపరి, నాకు పచ్చికనేసిన కాపరి, గుంటలో పడిపోతానని భుజాల మీద ఎక్కించుకున్న కాపరి, ముళ్ళు కుచ్చుకోకుండా భుజాల మీద మోసిన కాపరి ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు. వినండి, సింహం వైపు గొర్రె చూడదు, ఎలుగుబంటి మీద గొర్రె పిల్ల చూడదు. ఎవరిని చూసిద్ది? కాపరిని చూసిద్ది. తీసుకెళ్తున్నా కూడా వెనక్కి 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 తిరిగి చూస్తాను కాపరికి వెళ్ళి. వస్తాడు వస్తాడు వస్తాడు. అలాగే మీరు కూడా ఏం చేయాలి? వస్తాడు, నేడో రేపో వస్తాడు నా యేసు. ఖచ్చితంగా నన్ను విడిపించడానికి నిమిషం ఆలస్యం కావచ్చు, గంట ఆలస్యం కావచ్చు, నెల ఆలస్యం కావచ్చు, ఖచ్చితంగా వస్తాడు.